టీడీపీ సీనియర్ నేత, పాలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు, మాకు అధికారం ఉంది, ఎవరినైనా అడ్డంగా నరికేయగలం, అంబటిని అయినా సరే గుమ్మటైనా సరే ఎవరినైనా సరే తాట తీయగలం, అడ్డంగా నరికేయగలం. ఇది ఆయన చేసినటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అంటే ఎలా చూడాలి ఇవి? సార్ ఇక్కడ ఒక బుచ్చయ్య చౌదరి గారు ఇప్పటికి ఒక 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారండి. ఆయన ఏ అవునండి. కాన్స్టిట్యున్సీ? రాజమండ్రి రాజమండ్రి సిటీ అండి. ఫస్ట్, తర్వాత రాజమండ్రి రూరల్. ఏదైనా కానీ రాజమండ్రి సీటు ఎవరికి ఇవ్వరండి. అప్పట్లో మాకు మేము జనసేనలో ఉన్నప్పుడు పాపం కందుల దుర్గేష్ గారికి ఆ సీటు అని అనుకున్నాం. ఆయన అక్కడే కూడా ప్రచారం చేసుకున్నారు. కూటమిలో ఉన్నప్పటికీ అతనికి ఇవ్వాలండి అన్నప్పటికైనా బుచ్చయ్య చౌదరి గారు మొండి పట్టు పట్టి వెటనబో నాకు ఈ సీటే కావాలి, నేను అనుకున్నది అవును. జరగాల్సిందే అంటూ కూడా చాలా ప్రగల్భాలు పలికారు. నాకు చాలా డౌట్ వస్తుంది, వీళ్ళకి వారసులు లేరా అండి? ఎందుకంటే 7 సార్లు ఇతనే ఎమ్మెల్యేనా? లేరండి, ఇతను ఆయనకి ఇతను కొడుకులు లేరు. ఆయనకి ఒకే కుమార్తె ఉంది, యుఎస్ లో ఉంటది ఆమె. అదేంటో వాళ్ళ కుమార్తె మాత్రం యుఎస్ లో పౌరసత్వం తెచ్చుకొని అక్కడ ఉండడం ఏమన్నా. ఇక్కడ అక్కడ రాజకీయాల్లోకి మహిళలకి ముందు పీట వేస్తానన్న బుచ్చయ్య చౌదరి గారు వారి కూతురిని కూడా రాజకీయాల్లో దింపి చక్కగా ఒక ఎమ్మెల్యేగా చేయాల్సింది. ఆయనే 7 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయిపోయి ఈ రోజు ఆ వయసుకి. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక పార్లమెంట్ లో ఒక ప్రశ్న సంధించాలనిపించింది సార్, అక్కడ ఉండే ఎంపీలతో అడిగించాలనిపిస్తుంది. అంటే రాజకీయానికి రిటైర్మెంట్ లేదా సార్? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక 62 ఏళ్ళు లేకపోతే 60 నుంచి 62 పెంచినారు కదా. మరి ఇదేంటి సార్ 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఒకళ్ళే ఎమ్మెల్యేలు ఒకళ్ళే సీఎంలు వీళ్ళే ఇలా అయిపోతుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎప్పుడు సార్ అవకాశం ఇస్తారు? ఇప్పుడు ఆ బుచ్చయ్య చౌదరి గారి కాన్స్టిట్యున్సీలో పనిచేసిన వాళ్ళే ఎప్పుడు ఆయన వెనకాల జెండాలు మోయడమే కానీ ఏదో ఒకసారన్నా సరే వారి వెనక ఉండే వారికి అవకాశం రాదా సార్? అందుకనే అవును. దీంట్లో నాకు కాంగ్రెస్ చూస్తే భలే ముచ్చట అనిపిస్తుంది సార్. ఒకసారి ఒకరిని సీఎం గా ఉంచుతారు, తర్వాత ఇంకొకరిని సీఎం గా ఉంచుతారు, తర్వాత ఇంకొకరిని సీఎం గా ఉంచుతుంటారు. అదే కానీ రాజకీయ వారసత్వం అనుకోండి, 4 సార్లు సీఎం గా ఉంది ఒకేసారి చంద్రబాబు గారి కదా. సో ఇట్లా ఇట్లా ఏదైతే బుచ్చయ్య చౌదరి గారు వయసు రీత్యా అసెంబ్లీలో కూడా ఇలాగే రఘురామ కృష్ణరాజు గారు అనుకుంటండి ఆ పదాన్ని కూడా తీసేసినారు కదా అసెంబ్లీలో పెట్టిన ప్రస్తావన. అవును. పాపం జగన్ గారు కాళ్ళు పైన తల కింద పెట్టి ఒక ఒక పందిని కొట్టినట్టు కొట్టారు అంటూ పాపం గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి ముందే ఆయన గురించి ఆయన ముందే ఆయన పందితో పోల్చిన ప్రస్తావన చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అసెంబ్లీ సాక్షిగా జరిగింది సార్. సో అదే మాదిరిగా చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడడం వెంటనే ఏదైతే బాలకృష్ణ గారు హా 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 అనుకుంటా అదేదో బోయపాటి సినిమా డైలాగ్ చెప్పినట్టు అసెంబ్లీలో ఉన్నారా లేకపోతే ఏదైనా సినిమా షూటింగ్ లో ఉన్నారో కూడా మరచి కళ్ళు నెత్తికెక్కినాయి అంటాం కదా. కాదు కాదు, కళ్ళ జోడు విగ్గు మీద ఎక్కి 2 చేతులు జేబులో పెట్టి కాళ్ళు ఎగరేస్తూ మాట్లాడినట్టుగా ఆయన మాటలు, ఆయన మాట ధోరణి ఇదంతా బుచ్చయ్య చౌదరి గారి మాటల వల్ల జరిగినటువంటి సంఘర్షణ, డిస్కషన్. అదే బుచ్చయ్య చౌదరి గారు మళ్ళీ వెలుగులోకి వచ్చి నరికేస్తాం పొడి చేస్తాం అంటే రోజు కోళ్ళని నరికి జాయింట్లుగా తినండి, ఏటపోతులు నరికి ఒక వేట మాంసంలోగా తినండి. అంతేకాని మనుషులు నరుకుతాం, ప్రభుత్వంలో మేమున్నాం, మేమేమైనా చేయగలము అంటే ప్రభుత్వంలో మీరున్నారు, మీరేం చేయగలరు? సరే, ప్రభుత్వంలో లేకపోతే ఏమీ చేయలేరా? ప్రభుత్వంలో ఉంటే ఏమైనా చేయగలుగుతారు. చూడండి రెహమాన్ గారు, ప్రభుత్వం లేకపోతే ఏమీ చేయలేరా? అసలు ఎక్కడ ఉంటారు? అవును. వాళ్ళ అమ్మాయి దగ్గరికి యూస్కి వెళ్ళిపోతారా, లేకపోతే రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతారా, లేకపోతే సప్త సముద్రాలు దాటేసే ప్లాన్ ఏమైనా చేస్తారా? ఒక్కటి సార్, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే పాప నిజంగానే సార్ ఏమైనా మాట్లాడతారు సార్. ప్రభుత్వంలో లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రారు సార్. పంచాయతీ ఎన్నికలకు కూడా బయటికి రారు. అదే బుచ్చయ్య చౌదరి గారు పంచాయతీ ఎన్నికల్లో అంత బలాబలాలు చూసుకోగల వ్యక్తి ఏటపోతులు నరికినట్టు నరుకుతానో లేకపోతే మేమేమైనా చేసేస్తాం, మేము నరకగలము, మేము కావాలనుకుంటే చంపగలం అని అనుకున్నప్పుడు మరి పంచాయతీ ఎన్నికల్లో చక్కగా బయటకు వచ్చి తగ్గఫారు చేయాల్సింది, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. భయం కలిగిందా? ఏమైనా చేస్తారని అనిపించిందా? వాళ్ళు వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరని మీకు అనిపిస్తుందా? మరి అలా అనిపించినప్పుడు ఒకవేళ 2029కి వస్తే ఇవే మాటలు అప్పచెప్పేస్తాడుగా. మనం చదివింది చదివినట్టు అప్పచెప్పేస్తాడు కదా. ఏది విత్తితే అదే కదా వస్తుంది, మనం ఏది మాట్లాడితే అదే కదా సమాధానం చెప్తారు. ఈ రోజు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటూ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ కట్టడాలని కుప్పగూలుస్తుంటే రేపు జగన్ గారి ప్రభుత్వం వస్తే, ఒకవేళ వస్తే 2029కి బుల్డోజర్లు బందర్లో తిరుగుతాయా?
365 రోజులు బందర్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పడగొడతాయా? దయచేసి బుచ్చయ్య చౌదరి గారి మాటలు ఒకవేళ ఓడిపోతే టీడీపీ శ్రేణులని, వారి సామాజిక వర్గాన్ని కడు ఇబ్బందుల పాలు చేసే విధంగా ఉంది అని ఆయన మనస్సాక్షికి తెలుసు సార్. అక్కడ రేణుకా చౌదరి గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాట అయినప్పటికీ ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారు మేమేమైనా చేయగలము అన్నప్పుడు, చౌదరి అన్నా మనం ప్రభుత్వంలో ఉంటే చేస్తామన్నా, పుసిక్కన ప్రభుత్వం మారిందనుకో అవతల వాడు కూడా అంతకు మించి చేయగల సమర్థుడు కదా. గతంలో చాలానే చేసినారు కదా, ఎన్నో చూసినాం కదా. పంచాయతీ ఎన్నికలకు కూడా తాళాలు గుళ్ళలు పెట్టి పసుపు కలర్ చొక్కాలు బీరువాలో పెట్టి మనం కనీసం బయటికి కూడా రాలేదు కదన్నా. ఒకవేళ మళ్ళీ వస్తే ఎందుకు ఈ అనర్థాలు? చక్కగా పొందిగ్గా మాట్లాడుకుందాం. అలా మాట్లాడితే ఊరుకోనందాం, మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడదాం. అంతేకాని మేమేమైనా చేయగలం, నరికేస్తామంటే మీరు ఓన్లీ డైలాగ్సే, వాళ్ళంతా యాక్షన్స్. మీరు డైలాగులు చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు యాక్షన్ చేసేస్తారు. అప్పుడు ఎవరు దీనికి పర్యవసానం? సో అప్రజాస్వామికమైన మాటలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు మీరు అలా అనుచితంగా మాట్లాడకూడదు. ఇమీడియట్ గా హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేసేయాలి. తప్పు బుచ్చయ్య చౌదరి తాతగారు, ఇలా మీరు మాట్లాడకూడదు అని. ఎందుకంటే లోకేష్ గారు పదాలు ఈ వాడతారండి, తాతగారు అని. సో చాలా ఆశ్చర్యం. మీరు ఇక రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారు? మీ నెక్స్ట్ జనరేషన్ లో ఇన్నాళ్ళు మీ వెనకాల ఉండి మీ గెలుపుకి కారణమైన వాళ్ళలో ఏ ఒక్కరినైనా మీరు ఎమ్మెల్యేగా కూర్చోబెట్టి వెనకాల మీరు కూర్చుంటే నెక్స్ట్ జనరేషన్ ని రెడీ చేసిన వాళ్ళు అవుతారు కదా. ఎప్పుడు మీ జనరేషనే. మీ తర్వాత మీరు ఉన్నంత వరకు మీ తర్వాత ఏమవుతుంది? నాయకత్వ లక్షణం అంటే ఒక నాయకుడు తానుగా ఎదగడం కాదు, తన వెనకాలన్న కార్యకర్తల్ని కూడా నాయకులుగా తయారు చేయడమే నాయకుడి లక్షణం. తమరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? మీ వెనకాల ఎవరినన్నా నాయకుడిగా తయారు చేసినారా? సో దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మహిళల్ని రాజకీయంలోకి తీసుకురావాలి అన్నప్పుడు 33% రిజర్వేషన్ రాబడలేదండి. ఓసీ టికెట్ ఉంటది, ఎస్సీ టికెట్ ఉంటది. మీరు ఇవ్వాలనుకుంటే మగవాళ్ళకి ఇవ్వచ్చు, మీ మనసు పెద్ద మనసు అనుకోండి, మీరు ఆడవాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు. పార్లమెంటే రిజర్వేషన్ ఇచ్చాక మీరు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇస్తే అది మీ మంచి మనసు ఎందుకు అవుతుంది? పార్లమెంట్ లో రిజర్వేషన్ బిల్లు ఆమోదం కానప్పటికీ ఆంధ్ర రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకొని మహిళలకి పెద్దపీట వేస్తూ ఓసీలో, ఎస్సీలో, బీసీలో ఎక్కడున్న మహిళలకే టికెట్లు ఇస్తే 33% మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకోగలం కదా. సో దయచేసి బుచ్చయ్య చౌదరి గారు ఆయన వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. 29లో ఒకవేళ ఎలక్షన్ మారి బీజేపీ కొంచెం ముఖం అలా పక్కకు తిప్పుకుంది అనుకోండి, జనసేన జారిపోయింది అనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ తాళాలు గొళ్ళెలు పెట్టి ఇంట్లో కూర్చోడమా, లేకపోతే టికెట్లు వేసుకొని దేశ విదేశాలు దాటిపోవడమా, లేకపోతే పక్క రాష్ట్రాలకి పారిపోవడమా? ఇవన్నీ జరగాలి కదా. సో బీజేపీ పక్క ముఖం తిప్పుకోకుండా, జనసేన జారిపోకుండా ఉండాలంటే మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటది. ఎందుకంటే మన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న చాలా అనుభవజ్ఞులు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎలా 40 years ఇండస్ట్రీ అంటారో మీరు కూడా అంతే. బహుశా చంద్రబాబు గారి కంటే పెద్దవాళ్ళేమో మీరు. అందుకే తాతయ్య అంటారు లోకేష్ గారు. పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్. అవునండి, అందుకనే లోకేష్ గారు అసెంబ్లీలో కూడా ఆ తాతగారు అనే ప్రస్తావన చేసినారు. సో తాతగారు ఎప్పుడు రిటైర్ అవుతారు, ఎప్పుడు మన వాళ్ళని రాజకీయంలోకి తీసుకొస్తారు? సో ఇవన్నీ కూడా చాలా సందిగ్ధమైన ప్రశ్నలు అండి. సో ఎనీవే చాలా జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉన్న మూడేళ్లు పరిపాలన చేస్తే బాగుంటుంది. లేకపోతే రాగల రోజుల్లో 2029లో ఏం చూడబోతాం, ఏం చెయ్యబోతున్నారు వాళ్ళు అనేది ఊహాజనకం, ఊహించదగింది కూడా కాదండి.